లైఫ్లో కొన్ని మూమెంట్స్ మనం ప్లాన్ చేసుకుంటాం, కానీ కొన్ని మూమెంట్స్ మాత్రం లైఫ్ మనకి బ్యూటిఫుల్ సర్ప్రైజ్ లాగా అనిపిస్తుంది కదా. ఈరోజు అలాంటి ఒక బ్యూటిఫుల్ మెమొరీ. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచి మదర్ ఆఫ్ ట్విన్ గర్ల్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నా. మా ఫ్రెండ్స్ అయితే నాకైతే సర్ప్రైజ్ ఇచ్చినారు. ఇదే ఆ వీడియో. ఈ వీడియో మీరు చూస్తూ ఏదైనా ప్రొడక్టివ్ వర్క్ అయితే చేయండి. బట్టలు మడత పెట్టడం, కూరగాయలు కట్ చేయడం, ఏదైనా ఒక పని చేసి చూడండి. నా యానివర్సరీ రోజైతే సింపుల్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా ఇంట్లోనే. వాళ్ళు ఒక్కసారి కాల్ చేసి ఒక్కసారి కిందికి చూడు, డోర్ ఓపెన్ చేయంగానే నేనైతే షాక్ అయిపోయినా. వాళ్ళైతే సర్ప్రైజ్ ఇచ్చినారు. ఆ మూమెంట్లో నా ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ని అసలు వర్డ్స్లో చెప్పలేను. ఫ్రెండ్షిప్ అంటే ఫోటో తీసుకోవడం, ఔటింగ్ వెళ్ళడం మాత్రమే కాదు, మన హ్యాపీ మూమెంట్స్ని కూడా మనకంటే ఎక్కువ వాళ్ళే సెలబ్రేట్ చేసే వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. నేనైతే చాలా లక్కీ, ఎందుకంటే ఇలాంటి ఫ్రెండ్స్ నా లైఫ్లో ఉన్నందుకు. మాది 10 ఇయర్స్ ఫ్రెండ్షిప్. ఈ జర్నీలో ఎన్నో మెమరీస్, ఎన్నో లావ్స్, కొన్ని మిస్అండర్స్టాండింగ్ కూడా వచ్చినాయి, కానీ మా బాండ్ అయితే ఎప్పుడు మారలేదు, స్ట్రాంగ్గానే ఉంది. రెస్పాన్సిబిలిటీస్ పెరిగినా, టైం మారినా మన ఫ్రెండ్షిప్ మాత్రం మారలేదు. మ్యారేజ్ తర్వాత ట్విన్స్ వచ్చినాక లైఫ్ చాలా బిజీ అయిపోతుంది, కానీ ఆ బిజీ లైఫ్లో కూడా వీళ్ళని ఎప్పుడు మర్చిపోలేదు. నేను మాట్లాడకున్నా సరే కానీ అదే టైం ఉన్నప్పుడు రెస్పాన్స్ అవుతుంది అని చెప్పేసి వెయిట్ చేస్తుండే. నా హస్బెండ్ కూడా చాలా సపోర్టివ్. మ్యారేజ్ తర్వాత చాలామంది ఫ్రెండ్స్ని సపోర్ట్ చేయరు, యాక్సెప్ట్ చేయరు, కానీ ఆ విషయంలో మాత్రం నేనైతే చాలా లక్కీ అని చెప్పొచ్చు. నా హస్బెండ్ అయితే ఫ్రెండ్స్ని యాక్సెప్ట్ చేస్తాడు, అందరితో మాట్లాడమంటాడు, నీ హ్యాపీనెస్సే నాకు కావాలంటాడు. నా హస్బెండ్ దొరకడం కూడా నేను చాలా లక్కీ. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, అసలు ఇట్లా స్ట్రిక్ట్గా హస్బెండ్ లాగా అట్లా అస్సలు ఉండడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. నా హస్బెండ్ కూడా నాకు ఒక ఫ్రెండ్ లాగానే. లైఫ్లో గిఫ్ట్స్ కంటే మన కోసం టైం స్పెండ్ చేసే పీపుల్ ఉండడం చాలా వాల్యుబుల్ కదా. ఆ లవ్, కేర్, ఎఫర్ట్స్కి థ్యాంక్స్ అనే ఒక వర్డ్ చాలా చిన్నది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు నా లైఫ్లో ఉండడం చాలా బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. ఈ సర్ప్రైజ్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మన ఫ్రెండ్షిప్ ఇలాగే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ బ్యూటిఫుల్ మెమొరీని మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికి కూడా ఇలాంటి ట్రూ ఫ్రెండ్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి.
వీడియో చూస్తున్న అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీ లైఫ్లో మిమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ సర్ప్రైజ్ ఇస్తూ మీ బాధలో మీ హ్యాపీనెస్లో అన్నిట్లో తోడుండే వాళ్ళని అస్సలు మర్చిపోవద్దు. కంపల్సరీ వాళ్ళని కూడా కేర్ చేయండి. అలాంటి పీపుల్ దొరకడం చాలా రేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నా యానివర్సరీని అన్ఫర్గెటబుల్గా చేసినందుకు. మీరందరూ ఇలాగే మా జర్నీని సపోర్ట్ చేస్తూ ఉండండి మీ లవ్ కామెంట్స్తో. మీ సపోర్ట్ మాకు చాలా వాల్యుబుల్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.